దేవుని స్తోత్రం. ప్రభు నామానికి ఘనత కలుగునుగాక. ప్రతిరోజు ప్రభు ఆయన జీవమైన మాటలతో మనతో మాట్లాడుతూ మన హృదయాలను స్థిరపరుస్తున్నాడు. ఎంతమంది దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారు? దేవుని వాక్యం నీలో లేకపోతే దుష్టుడు నీ మీద అధికారం తీసుకుంటాడు. దేవుని మాటలు బలమైనవి, శక్తి గలవి. దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 14:14-15 నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని స్తోత్రం. దేవుని నామముల మనం ఏమి అడిగినా ఆయనని చేస్తానంటున్నాడు. దేవుని నామమున ఏది అడిగినా అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నీ నామములో ఇది జరుగునుగాక, నీ నామములో ఇది నా జీవితంలో నెరవేర్చబడునుగాక, నీ నామములో నాకు ఆశీర్వాదాలు వచ్చునుగాక అని నువ్వు పలికినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చబడతాయి. దేవుని నామంలో ఏదైనా అడగమన్నాడని ఏది పడితే అది అడిగి మన సొంత నిర్ణయాలు అడిగి మన సొంత ఆలోచనల చొప్పున మనం అడిగితే జరగదు. ప్రభువు సమస్తం ఎరిగినవాడు. మన హృదయాలలో, మన తలంపులలో, మన ఆలోచనలో ఏం ఎరిగి ఉన్నామో, ఏం మాట్లాడుతున్నాం అంతా దేవునికి తెలుసు. నీ హృదయం, నీ నోటికి మాట రాకమునిపే దేవుడు ఎరిగి ఉన్నాడట. దేవుని స్తోత్రం. అద్భుతమైన మాటలండి ఇవి. మన నోట్లో అంటే మన ఆలోచనలు ఏమి కూడా ఏవైతే ఉంటాయో అవి మన నోటి నుంచి వచ్చే మాటలు రాకమునిపే ఆ మాటలు కూడా నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నీ నామమున నేను అడుగుతున్నానయ్యా, నీ చిత్తముల నేను అడుగుతున్నాను, నీ చిత్తమైతే నీ ప్రణాళిక ఉంటే నా జీవితంలో ఈ కార్యము నెరవేర్చు ప్రభువా అని నువ్వు అడిగినప్పుడే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అంటున్నాడు. దేవుని చిత్త ప్రకారం అడిగిన వాడే దేవుని బిడ్డలు. మనకు నచ్చినట్టు అడిగి, మనకి ఇష్టమున్నట్టు అడిగి మనం బ్రతకడానికి కాదు ప్రభు మనం నిలబెట్టింది. ఈరోజు ఇంతగా నిలబడ్డామంటే దేవుని కృప. ఆయన నామమును అడగమంటున్నాడు. నన్ను ఏది అడిగినా నేను చేస్తానంటున్నాడు. అయితే ఎప్పుడు చేస్తాడంటే ఆయన నామములు మనం ఎప్పుడు అడగాలి? ఎప్పుడు నువ్వు సెలెక్టెడ్గా ఉంటావు ఆయన నామములు అడగడానికంటే నీకు నువ్వు ఎప్పుడైతే దేవునికి సజీవ యాగముగా అప్పగించుకొని ఆయన సన్నిధిలో సాగిల పడుతూ ఏది కూడా నీ జీవితంలో పొరపాటు చేయకుండా ఆయన నామాన్ని మహిమపరిచే విధంగా నీవు ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఏది అడిగినా కూడా ప్రభు చేస్తాడు. ఏదంటే ఏది పడితే అప్పుడు నువ్వు అడగవు కదా. ఏదైతే కరెక్టో అదే అడుగుతావు. కాబట్టి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గములో నువ్వు నడిచినప్పుడు నువ్వు ప్రార్థన చేయి, నీ నామములు ఇది జరుగునుగాక ప్రభు అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైనవి, ఇష్టానుసారమైనవి ఏమడిగినా కూడా దేవుడు చేయడు. నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అంటున్నాడు. నిజంగా నువ్వు దేవుని ప్రేమించి దేవుని చిత్తానుసారంగా ఏదైతే అడుగుతావో అప్పుడు దానికంటే ముందుగా దేవుని ఆజ్ఞలు నువ్వు గైకొని ఉంటావు. కాబట్టి ప్రభు నీ జీవితంలో నువ్వు ఏదైతే ప్రభుని అడుగుతున్నావో అది ఖచ్చితంగా చేస్తాడు. అంత ఈజీ కాదండి. ఏది అడిగినా ఇస్తానంటున్నాడు కదా అని ఏది పడితే అడిగి వ్యర్థమైన అన్ని అడిగితే దేవుడు ఇవ్వడు. గుర్తుపెట్టుకొని ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అన్నీ ఎరిగినవాడు. సమస్తము తెలుసు ఆయనకి. ఏది కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నీ నోట్లో ఏ మాట రాబోతుందో అవన్నీ కూడా తెలిసిన దేవుడు అని అంటున్నాడు. దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన చెప్పిన ప్రకారం నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏది అడిగితే అది ఇస్తానంటున్నాడు దేవుడు. ఆయన నామం ఒక్కటి బలమైనది, శ్రేష్టమైనది, శక్తి గలది. అంచె దినాల్లో యోహాన్లు, పేతుర్లు మరి దేవాలయం ముందుకు వెళ్ళి యేసు నామమే మా దగ్గర ఉంది, నజరేయుడైన యేసు నామమే అన్నారు. వెండి బంగారములు మా యుద్ధ లేవు కానీ యేసు నామంలో లెమ్మని అడిగినారు ఆ కుంటివాణ్ణి. మరి ఆయన నామములో ఎంతో శక్తి ఉంది. నువ్వు అడుగు ప్రభుని. ఈరోజు నీ నామముల నా జీవితంలో ఈ కార్యం జరగాలి, నీ నామముల నా జీవితంలో అద్భుతాలు జరగాలి, నీ నామములో నా జీవితంలో ఉన్న శత్రువు కాలిపోవాలి. నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు అది జరుగుతాయి. ఇవన్నీ అడగాలంటే, ఇవన్నీ జరగాలంటే ముందుగా నువ్వు దేవునికి లోబడి ఉండాలి. దేవుని మాటకు నువ్వు తలంచి ఉండాలి. ఆయన చిత్త ప్రకారం నువ్వు చేస్తూ ఉండాలి. ఆయన నామాన్ని హెచ్చిస్తూ నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడే, ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలు నువ్వు గైకొంటున్నప్పుడే నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే కన్నీటితో, భారముతో ప్రభువా నీ నామముల నా లైఫ్లో ఈ కార్యం జరగాలని నువ్వు అడుగుతావో అప్పుడు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు నచ్చినట్టు ఎప్పుడూ ఉండద్దు. దేవుని నచ్చినట్టు ఉండండి. ప్రభువు నీ చిత్తానుసారంగా మనం ఏదైనా చేయాలి. ఆయన చిత్తం ఏది చేయమంటాడో అది చేద్దాం. దానికి నువ్వు తలంచు. ఆయన చిత్త ప్రకారానికి నువ్వు తలంచి నువ్వు ముందుకు వెళ్తే నీ లైఫ్ని బలంగా ఆశీర్వదిస్తాడు దేవుడు. నీవు నీ జీవితాన్ని మనుషుల చేతిలో పెట్టకు.
దేవుని చేతిలో ఎప్పుడైతే నీ జీవితాన్ని పెడతావో అప్పుడు నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఎప్పుడైతే మనుషుల చేతికి అప్పగిస్తావో నీ లైఫ్లో ఎటు కూడా ముందుకు వెళ్ళలేవు. ఎందుకంటే మనము ఆయన రక్తము చేత కొనబడిన వారం, మనం విలువగల వారం. కాబట్టి ఆయన నామాన్ని హెచ్చిస్తూ మన జీవితంలో ప్రథమ స్థానంగా ఆయనను పెడుతూ మనం ఏదడిగినా ఆయన నామములు అడుగుతూ ఆయనని గణపరుస్తూ మనం ఆయన సాక్షులుగా నిలబడి ముందుకు వెళుదుముగాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బలమైన శక్తి గల నామానికి మహిమ కలుగును. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డని బ్లెస్డ్గా ఉంచండి. నీ కృపలో ముందుకు నడిపించండి. సహాయం దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.